హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు ఒక వండర్ఫుల్ జాబ్ నోటిఫికేషన్తో రావడం జరిగింది. మనకు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సంస్థ అని చెప్పుకోవచ్చు. ఎటువంటి ఎగ్జామ్ లేకుండా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ నోటిఫికేషన్ సంబంధించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చి చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో దట్ నెక్స్ట్ టైం మీకు నేను ఏ వీడియోస్ చేసినా అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. సో చూసుకున్నట్టయితే నేను ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ నుంచి అయితే నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేస్తున్నాను. మనకు ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్‌టేకింగ్ సంబంధించింది. నవరత్న కంపెనీ అని చెప్పుకోవచ్చు ఇది. సో దీనికి సంబంధించిన వెబ్‌సైట్‌లో అయితే ఉన్నాను. సో వెబ్‌సైట్‌లో మీరు హెచ్ఆర్ అండ్ కెరియర్ సెక్షన్‌కి ఎళ్తే గనక ఇలా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్. సో దీని గురించి అయితే మనం డిస్కస్ చేసుకుందాం. సో పీడీఎఫ్ ఫైల్ అనేది నేను డౌన్‌లోడ్ చేస్తున్నాను. సో వీడియోలోకి ఎళ్ళిపోదాం అన్నమాట. సో చూసుకుంటే నేను పీడీఎఫ్ ఫైల్ అనేది డౌన్‌లోడ్ చేయడం జరిగింది. సో మనకొచ్చేసి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసి మనం ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే లేదు. ఓన్లీ ఆఫ్‌లైన్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ అయితే ఉంది. సో ఇన్‌స్ట్రక్షన్ ఏంటివనేది ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఎలా అప్లై చేయాలనేది కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో క్యాండిడేట్స్ హావ్ టు అప్లోడ్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ త్రూ ఆఫ్‌లైన్ మోడ్ ఓన్లీ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ హైలైట్ చేశాను కదా! సో వచ్చేసి ఆఫ్‌లైన్ మోడ్‌కి సంబంధించి అప్లికేషన్ ఒకసారి మీకు చూపిస్తాను. సో ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంబంధించి అప్లికేషన్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్‌కి సంబంధించింది. ఎలక్ట్రికల్ రెగ్యులర్ బేసిస్. సో నేమ్ ఇన్ ఫుల్ బ్లాక్ లెటర్స్‌లో రాయండి. ఫాదర్ నేమ్ రాయండి. డేట్ ఆఫ్ బర్త్. అలాగే ఇక్కడ మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అఫిక్స్ చేసి దానిపైన సంతకం పెట్టండి. జెండర్ సెలెక్ట్ చేసుకోండి. కమ్యూనిటీ ఏంటనేది. దాంతో పాటు పీడబ్ల్యూడీ అయితే పీడబ్ల్యూడీ క్యాండిడేట్‌కి సంబంధించిన సర్టిఫికేట్ ఎన్‌క్లోజ్ చేయండి. జే&కే డొమిసైల్ అయితే అది కూడా ఎన్‌క్లోజ్ చేయండి. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే అది కూడా ఎన్‌క్లోజ్ చేయండి. మెరిటల్ స్టేటస్ మెన్షన్ చేయండి. వెదర్ ఎనీ వర్క్ లైక్ ఎంప్లాయీ ఆఫ్ ఇర్కాన్ ఇస్ రిలేషన్‌షిప్. సో మీ ఎవరైనా ఇర్కాన్ కంపెనీలో ఎవరైనా రిలేషన్‌షిప్ ఎవరైనా ఉన్నారా లేదా అది ఒకసారి ఉంటే గనుక మీ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాలని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. మీ రిలీజియన్ ఏంటి? అలాగే వెదర్ యూ బిలాంగ్ టు విచ్ కేటగిరీ అనమాట. మైనారిటీ ఆర్ యెస్ ఆర్ నో. నేమ్ ఆఫ్ ప్రెజెంట్ ఆర్గనైజేషన్. మీరు ఒకవేళ వర్కింగ్ అయితే ప్రెజెంట్ ఆర్గనైజేషన్ నేమ్ రాయమంటున్నారు. ఒకవేళ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ పనిచేస్తే ఎన్‌ఓసీ తీసుకొని ఎళ్ళాల్సి ఉంటుంది. కాంటాక్ట్ నంబర్ ఒకటి, ఈ ఈమెయిల్ ఐడీ ఈ 2 పక్కా మీరు రెగ్యులర్‌గా మెయింటైన్ చేసేవి మాత్రమే ఎయ్యండి. ఎందుకంటే ఏ డీటెయిల్స్ అయినా ఈ రెండిటికి రావడం జరుగుతుంది. సో డిమాండ్ డ్రాఫ్ట్ ఇఫ్ అప్లికేబుల్ అంటున్నారు. సో వచ్చేసి డీడీ తీయాల్సి ఉంటుంది. సో దాని డీటెయిల్స్ సంబంధించిన బ్యాంక్ నేమ్, డేట్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. కరెస్పాండెన్స్ అడ్రెస్ అంటే మీరు ఎప్పుడు ప్రస్తుతానికి ఎక్కడ ఉంటున్నారో అది వచ్చేసి కరెస్పాండెంట్ అడ్రెస్. సో దాని గురించి డీటెయిల్స్ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్వాలిఫికేషన్ సంబంధించి ఎగ్జామినేషన్ ఏది పాస్ అయ్యారు, ఇయర్ ఆఫ్ పాసింగ్, నేమ్ ఆఫ్ ది ఇన్‌స్టిట్యూషన్, మాక్సిమం మార్క్స్ అబ్టైన్డ్, పర్సెంటేజ్ వచ్చేసి ఇవి క్లియర్‌గా మెన్షన్ చేయండి. సో పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్‌పీరియన్స్ ఏదైనా ఉంటే, ఆ ఎక్స్‌పీరియన్స్ డీటెయిల్స్ సంబంధించిన సీటీసీ ఏంటి, నేమ్, కంపెనీ నేమ్ ఏంటి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పనిచేస్తున్నారు, ఫ్రమ్ డే టు డేట్, టోటల్ డ్యూరేషన్ అన్నమాట. సో మీరు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇక్కడ రాయండి. సో టోటల్ లెంత్ ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్‌పీరియన్స్ ఎంత ఉంది మీ ఎక్స్‌పీరియన్స్ అనేది కూడా ఇక్కడ క్లియర్‌గా ఫిల్ చేయాలని కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో లిస్ట్ ఆఫ్ ఎంక్లోజర్స్ ఏమేమి అటాచ్ చేశారో అవన్నీ ఇక్కడ మెన్షన్ చేసి, ఇక్కడ సంతకం పెట్టేసేసి, తర్వాత మీరిక్కడ ఇంకొక దగ్గర కూడా సంతకం పెట్టాల్సి ఉంటుంది. సో ఓబీసీ సర్టిఫికేట్ సంబంధించిన ఫార్మాట్ ఇది ఉంది. ఇక్కడ ఇది ఒకసారి మీరు డౌన్‌లోడ్ చేసుకొని, ఒకసారి మీరు ఫిల్ అప్ చేయండి ఇది కూడా. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనము ఇక్కడ ఏమంటున్నారంటే అప్లికేషన్ నియర్లీ టైప్డ్ ఆన్ ఏ4 సైజ్ పేపర్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ షుడ్ బి సెంట్ టు ద జాయింట్ జనరల్ మేనేజర్ హెచ్ఆర్ఎం ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, సి4 డిస్ట్రిక్ట్, సాకేట్స్, న్యూ ఢిల్లీ 110017 సంబంధించిన పిన్ కోడ్ అనమాట. సో మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్ ఎన్‌క్లోజ్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్స్ కోసమని. అలాగే అన్ని సర్టిఫికేట్స్, మార్క్ షీట్, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఒక 1 సెట్ ఎన్‌క్లోజ్ చేయాలి. సంతకాలు పెట్టండి. సో ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే అది కూడా ఎన్‌క్లోజ్ చేయండి. ప్రిఫరబ్లీ ఎన్‌ఓసీ ఇప్పుడు ఎవరైనా వర్క్ చేస్తున్నారు గవర్నమెంట్ ఆఫీస్‌లో ఎన్ఎఫ్‌సీ అయితే కంపల్సరీ అంటున్నారు ఇక్కడ. సో కమ్యూనిటీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి యాస్ పర్ లేటెస్ట్ గైడ్‌లైన్స్ ప్రకారం అయితే ఉండాలా. వాలిడ్ ప్రూఫ్ అన్నమాట. పాన్ కార్డ్ గాని, ఆధార్ కార్డ్ గాని, డ్రైవింగ్ లైసెన్స్ వాలిడ్ ప్రూఫ్ ఉంటే అది కూడా ఆహ్, దానికి ఎన్‌క్లోజ్ చేయమని చెప్తున్నారు. సో వచ్చేసి మనకు లాస్ట్ డేట్ చూసుకుంటే 13 జూన్ వరకైతే ఉంది. సో 13 జూన్ లోపు మీరొచ్చేసి ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీరు పోస్ట్ చేయాల్సి ఉంటుంది ఆఫ్‌లైన్ మోడ్‌లో. ఓకే. సో ఇక్కడ చూసుకుంటే క్లియర్‌గా మెన్షన్ చేశాను ఫోటో అఫిక్స్ చేయమని చెప్పి. సో, మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టయితే డీడీ కూడా తీయాల్సి ఉంటుంది. అదొచ్చేసి ఇన్ ఫేవర్ ఆఫ్ ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్. సో, వచ్చేసి మనకు ఓబీసీ అన్‌రిజర్వ్డ్ ₹1000 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే నిల్ అనమాట. ఓకే. సో, ఫీ స్ట్రక్చర్ గురించి కూడా మాట్లాడేసుకున్నాం. సో, నెక్స్ట్ వచ్చేసి ష్యూరిటీ బాండ్ ఉంటుంది. సో, ఎవరైతే జాయిన్ అయితారో పర్మనెంట్ ఎంప్లాయీగా 3,00,000 బాండ్ అయితే ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. 3 ఇయర్స్ వర్క్ చేస్తామని చెప్పి 3 ఇయర్స్ లోపు గనుక మీరెళ్ళిపోతే ఆ బాండ్ అనేది బ్రేక్ చేసి ఎళ్ళిపోతే మీరు మళ్ళా 3,00,000 అయితే ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిట్‌కి కట్టాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బి కాల్డ్ ఫర్ సెలక్షన్ ప్రాసెస్ కంప్రైజింగ్ ఆఫ్ రిటన్ ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూ అనమాట. సో, వచ్చేసి మనకు రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. అలాగే ఇంటర్వ్యూ కూడా ఉంటుందని కూడా క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకే.
సో నెక్స్ట్ వచ్చేసి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి ఎనీవేర్ ఇన్ ద ప్రాజెక్ట్ ఆఫీస్ ఆఫ్ ది కంపెనీ విత్ ఇన్ ఇండియా ఆర్ అబ్రాడ్. సో మీకు బయట దేశాల్లో కూడా మీకు పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉందని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో కంపెన్సేషన్ ప్యాకేజ్ చూసుకుంటే ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారుగా బేసిక్ డీఏ, వేరియబుల్ డీఏ 48% అలాగే హెచ్ఆర్ఏ ఇస్తారు. అలవెన్సెస్ 35%. సో ఇవన్నీ మామూలు విషయం కాదు. సో గ్రాట్యుటీ కూడా ఉండబోతుంది. ఈపీఎఫ్ ఉంటుంది. పెన్షన్ స్కీమ్ ఉంటుంది. సో లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ ఉంది. మొబైల్ ఫోన్ ఎక్స్‌పెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో లిబరల్ మెడికల్ ఇంక్లూడింగ్ ఇండోర్ మెడికల్ బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో క్యాండిడేట్ షుడ్ బి సౌండ్ హెల్త్ అని కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో నంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే మనకు 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి టోటల్‌గా. అందులో అన్‌రిజర్వ్డ్‌కి 1 వేకెన్సీ, ఈడబ్ల్యూఎస్ 1 వేకెన్సీ, ఎస్సీకి 1 వేకెన్సీ అండ్ 2 వేకెన్సీస్ ఓబీసీకి, 2 వేకెన్సీ ఎస్సీకి అనమాట. సో బేసిక్ 40,000 నుంచి 1,40,000 ఉంటుంది. సో మనకు ఆల్మోస్ట్ 80,000 వరకు సాలరీ రావడం జరుగుతుంది. సో మనకు డిగ్రీ చూసుకుంటే మనకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఫుల్ టైమ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో ఉండాలని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. అది కూడా 60% మార్క్స్ ఉండాలా. సో, వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. మాక్సిమం ఏజ్ అయితే 30 ఇయర్స్ ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ అయితే ఫాలోడ్ బై అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్‌పీరియన్స్ ఒకటుంది. క్యాండిడేట్ వచ్చేసి మినిమమ్ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి. ఎలక్ట్రికల్ కన్‌స్ట్రక్షన్‌లో కానీ, ప్రొక్యూర్‌మెంట్ ఇన్‌స్టాలేషన్ కానీ, టెస్టింగ్‌లో కానీ, కమిషనింగ్ కానీ, ఆపరేషన్ మెయింటెనెన్స్ కానీ, రైల్వే, మెట్రో రైల్, హై స్పీడ్ రైల్, పవర్ ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్ యుటిలిటీస్‌లో మీకు 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. ఎక్స్‌పీరియన్స్ ఇన్ ట్రాక్షన్ డిస్ట్రిబ్యూషన్, కన్‌స్ట్రక్షన్ మెయింటెనెన్స్ షెల్ బి ప్రిఫర్డ్ అనమాట. సో, ఈ ఎక్స్‌పీరియన్స్ ఎవరికైతే ట్రాక్షన్ డిస్ట్రిబ్యూషన్‌లో, కన్‌స్ట్రక్షన్ మెయింటెనెన్స్‌లో ఉందో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తామని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, మెడికల్ స్టాండర్డ్స్ చూసుకున్నట్టయితే క్యాండిడేట్ షుడ్ బి సౌండ్ హెల్త్ అనమాట. అది మాత్రం క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, ఇది అసిస్టెంట్ మేనేజర్ పొజిషన్, ఎలక్ట్రికల్ రెగ్యులర్ బేసిస్ అనమాట. సో, నవరత్న కంపెనీ మన సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది. ఒక వండర్‌ఫుల్ ఆపర్చునిటీ చెప్పుకోవచ్చు. సో, ఈ వీడియో అందరికి షేర్ చేయండి. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో, ఎలిజిబిలిటీకి సంబంధించిన వాళ్ళు. ఎవరైతే ఎలిజిబుల్ కారో, సో, వీడియోని వీళ్ళంతో షేర్ చేయండి. ఓకే. వీడియో అందరికి నచ్చిందనుకుంటే నచ్చితే గనుక వీడియోని లైక్ చేసి మిగతాది షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.